హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. ఇక్కడ సిఎస్సి సంబంధించి సీట్స్ అనేవి అయితే ఈసారి దాదాపుగా 30 కాలేజీలు ప్లస్ అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఎందుకు ఇంక్రీజ్ చేశారన్న దాని గురించి కూడా మీ అందరికీ రీజన్ చెప్తాను. అలానే ఈసారి ర్యాంక్స్ ఒక ఎనలైటిక్ అయితే నేను తీయడం అయితే జరిగిందనమాట. ఏమనంటే ఈసారి మనం దాదాపుగా చూసుకుంటే 2024లో ఎంసెట్ భాగంగా దాదాపుగా వచ్చేసి 1,00,000 పైగా, అంటే చాలామందికి లక్షల పైగా ర్యాంకులు అయితే వచ్చాయని చెప్పేసి, అందరికీ మంచి కాలేజీలు అయితే సీట్లు రావు కాబట్టి ఈసారి సీట్స్ అనేవి అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగినట్టు మనకైతే ప్రభుత్వం అయితే ఒక స్పష్టత చేసిందనమాట. ఎవరైతే ఈసారి మంచి ర్యాంక్ రావాలనుకుంటున్నారో, అంటే మంచి కాలేజీలో రావాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. ప్రభుత్వం చెప్పినట్టుగానే మనకి కాలేజెస్ లీస్ట్ అయితే పెంచడం అయితే జరిగింది. కాలేజీలో సిఎస్సి సీట్స్ అయితే ఇంక్రీజ్ చేశారనమాట. ప్రతి ఒక్కరికి ఈసారి తప్పకుండా టాప్ 10 లేదా టాప్ 30 కాలేజ్లో మీ అందరికైతే రావడం అయితే జరుగుతున్నాయి. మీరు తప్పకుండా వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టాలి, ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని దాని గురించి నేను క్లారిటీ చెప్తాను. అలానే మీకు 4 ఇయర్స్ సంబంధించి ఒకవేళ టాప్ కాలేజ్ వస్తే మాత్రం నేను పెట్టిన లిస్ట్లో ఏ కాలేజ్ వచ్చినా ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటాయి, 4 ఇయర్స్లో మీకు ఫీజు అనేది ఎంత ఉంటుంది, అలానే హాస్టల్ ఫెసిలిటీ అనేది ఫ్రీగా ఉంటుందా, మళ్ళీ సపరేట్ హాస్టల్ ఫీ కట్టాలా, అలానే చాలా వరకు కూడా తెలియదు కదా స్టూడెంట్స్కి. వీటన్నిటి గురించి కూడా నేను క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తానమాట. కౌన్సిలింగ్ అయితే మనకైతే త్వరలోనే స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. కౌన్సిలింగ్ సంబంధించి ఇంకా స్టూడెంట్స్ ఎవరైతే సర్టిఫికేట్స్ కనుక తెచ్చుకోకపోతే, ఎవరైతే ఇంటర్ కాలేజీలోకి వెళ్ళి త్వరగా వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అయితే తెచ్చుకోండి. అందరికీ త్వరలోనే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. కౌన్సిలింగ్లో తప్పకుండా సర్టిఫికేట్స్ అయితే ఏవైతే మీరు ఇంటర్ కాలేజీలో సబ్మిట్ చేశారో ఆ ప్రతి ఒక్క సర్టిఫికేట్ అయితే మీ అందరికైతే ఉండాలన్నమాట. టీసీతో సహా మనకు లాంగ్ మెమో వరకు అయితే మొత్తం అయితే ఉండాలి. బోనాఫైడ్లు కావచ్చు, బోనాఫైడ్లు కూడా చాలామంది 4th నుంచి 12th వరకు బోనాఫైడ్స్ అయితే ఉండాలన్నమాట. ఒకవేళ లేకపోతే త్వరగా వెళ్ళి అయితే తెచ్చుకోండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. మీరు అక్కడ జాయిన్ అయితే కౌన్సిలింగ్ సంబంధించి కావచ్చు, వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ అనేది ఎలా పెట్టుకోవాలి, మీకు 1,00,000 ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ అనేది పెట్టుకోవాలి, ఆ కాలేజ్లో సిఎస్సి అనేది వస్తుందా రాదా, గ్రూప్ చాలామంది సిఎస్సి కోసమే ఎదురు చూస్తున్నారనమాట. ఎందుకంటే అదైతేనే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడానికి అయితే కొంచెం యూజ్ అవుతుంది కాబట్టి వీళ్ళందరూ అయితే ఆ కోర్స్ కోసమే చూస్తున్నారు. సో అందుకని మీకు చెప్పేది నేను ఏంటి అంటే, త్వరగా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ మీరు చూడండి కాలేజ్ లిస్ట్ అనేవి ఎలా పెట్టాలని చెప్పేసి నేను చెప్పాను. అక్కడ నుంచి మీకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే అందుతుంది. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకా మరిన్ని ఎంసెట్ సంబంధించి డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.